మీకు చట్టం ప్రకారం వెళ్తున్నారు, మీరు ఎక్కడ కూడా అన్లాఫ్లోకి వెళ్ళట్లేదు, లా ప్రకారం వెళ్తున్నారు. కానీ వాళ్ళు ఏడుస్తున్నప్పుడు బాధ అనిపిస్తుంటుందా? నేను మొన్న కూడా నేను ఇంజనీర్స్ అందరితో మీటింగ్ అయినప్పుడు కూడా చెప్పాను. కొన్ని చోట్ల మురళి ఎట్లుండాలంటే మనసును చంపుకొని పనిచేయాలనేది నేను మొన్న కూడా చెప్పాను. ఇప్పుడు గంజాయి మనం మీకు తెలుసు, నేను ఏఓబి ఏరియాలో రైడ్ చేశాం. మేము ఏది నల్గొండలో ఉన్నప్పుడు వెళ్ళి రైడ్ చేసాం. రైడ్ చేసినప్పుడు అక్కడ ఫైరింగ్ చేసాం. ఫైరింగ్ చేసి అక్కడ లక్షలాది కేజీల గంజాయి దేశవ్యాప్తంగా సరఫరా అవుతుంది. 10,000 కోట్ల మార్కెట్ అది ఏఓబి నుంచి. ఒకసారి వెళ్ళి అక్కడ మొత్తం ఫైరింగ్లు చేసి కాస్త హడావడి చేసేటప్పటికి అప్పుడు గతంలో ఉన్న ప్రభుత్వం కూడా వారు కూడా బాగా రియాక్ట్ అయ్యి వారు కూడా చేస్తుంది. అది పరివర్తన ఏదో పెట్టారు, చేసేసి మొత్తం దాన్ని మొత్తం గంజాయిని ఆపరేషన్ పరివర్తన చేసి మొత్తం గంజాయిని అంతా క్లీన్ చేయడం మొదలెట్టారు. సిస్టమ్ అనేది తప్పు చేయాలంటే భయపడాలి. విచ్చలవిడిగా అన్ని గంజాయి అంతా సాగుల్లో ఉంటే కనుక అది వ్యవస్థ ఏంటి అక్కడ? ఇప్పుడు ఎవడంట ఇష్టమైనట్టు అందరూ అనాథరైజ్గా కడుతుంటే వ్యవస్థ ఏంటి అక్కడ? ఎవడో ఒకటి చేస్తే దానికి అర్థం ఉంటుంది. 100లో 99 మంది చేస్తుంటే ఎందుకు సిస్టమ్ ఎందుకు? అది మూసేసి మనం మామూలుగా చేయాలన్నమాట. అది గంజాయి అంతా సాగు చేస్తే లీగలైజ్ చేయాలి అక్కడ, అంతేగాని అంటే అక్కడ ఆ గంజాయి దాంట్లో చూసినప్పుడు మనం ఎలా చూస్తాం? అక్కడ దానివల్ల ఒక 10,000 20,000 మంది ఎఫెక్ట్ అవుతారు. అది ముఖ్యమా? కంట్రీ మొత్తం ఉన్నటువంటి కోట్లాది మంది దానివల్ల బెనిఫిట్ అవుతారు. సెకండ్ వన్ మనం ప్రయారిటీ ఎగ్జాక్ట్లీ. సో అంటే ఇదే బెంథమ్స్ యూటిలిటేరియనిజం అని ఉంటుంది అనమాట. అంటే మనం దీంట్లో ఎవరికి ఎక్కువ లాభం చేసేది ఉంటే దానివైపు మనం మొగ్గు చూపాలని. సో ఇక్కడ కొంతమంది డెఫినెట్గా కొంతమంది ఇంట్రెస్ట్లు పోతాయి, ఎఫెక్ట్ అవుతాయి. ఇక్కడ నష్టపోయిన వాళ్ళు ఉండొచ్చు వాళ్ళు, ఓకే. సో కొంతమంది విల్లాస్ పోయిన వాళ్ళకి కూడా చట్టవిరుద్ధంగానే ఉన్నాయి అన్నీ కూడా, చట్టపరంగా ఏది లేదు. అది మన జస్టిస్ మన భాస్కర్ రెడ్డి గారు చెప్పింది కానివ్వండి, వాళ్ళని వెళ్ళి మీరు కంపెన్సేట్ చేయమని క్లెయిమ్ చేయమనంటే మా మీద కోర్టులో రూపాయి రాదు చెప్తున్నారు కదా. ఎందుకంటే లీగల్గా వీఆర్ ఆన్ ద రైట్ సైడ్. వెళ్ళి వాళ్ళు ఏమనండి, ఏ కోర్టులో అయినా ఏమనండి, వేసి పైసలు కట్టమనండి, కొలగొట్టిన దానికి రూపాయి కూడా రాదు. బికాస్ దే ఆర్ ఆన్ ద రాంగ్ సైడ్. చట్టపరంగా దే ఆర్ ఆన్ ద రాంగ్ సైడ్. అయినా కానీ కూడా మమ్మల్ని కోల్చకూడదు అని చెప్పంటే కనుక సేమ్ థింగ్. ఇప్పుడు సేమ్ నేను చెప్తున్నా కదా, గంజాయి దగ్గర మీరు చేస్తే కనుక అక్కడ ఎఫెక్ట్ అవుతారేమో. బట్ కంట్రీ వైడ్ అనేది మనకి డెఫినెట్గా దానివల్ల ఇంపాక్ట్ అవుతుంది. దానివల్ల అయింది. కేజీలు మీరు చూస్తే కనుక ఏఓబి నుంచి చాలా పెద్ద ఎత్తున తగ్గిపోయింది. అవునండి. అప్పుడు మేము చేసినటువంటి ఆపరేషన్ తర్వాత గవర్నమెంట్ అక్కడ కూడా చాలా స్పందించారు. అప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానివ్వండి, లేదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా వారు కూడా కంటిన్యూ చేస్తున్నారు. అంటే ఏపీ గవర్నమెంట్ అంతా కూడా, పాత గవర్నమెంట్ అయినా కొత్త గవర్నమెంట్ అయినా, గంజాయి అనే దాని మీద చాలా ఫోకస్గా పెట్టి చేస్తున్నారు. విచ్ ఈస్ వీ వాంట్, అదే కావాలి కదా. అక్కడి నుంచే సోర్స్ మనకి అంతా వస్తుంది. సో అంటే ఈ అన్నిట్లో కూడా ఇప్పుడు ఈ కొంతమంది ఎఫెక్ట్ అయ్యారంటే కనుక దీంట్లో ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఎవరంటే వాళ్ళు తప్పకుండా ఇప్పుడు ఎవడో ఒకటి మీద ఫస్ట్ వేటు పడుతుంది కదా. దానివల్ల అందరికీ ఇది సెన్సిటివ్. లీగల్గా 100% వీఆర్ ఆన్ ద రైట్ సైడ్. సో ఇంకొకటి, సండే రోజు కూల్చొచ్చా, మండే రోజు సాటర్డే కూల్చొచ్చా అనేది కూడా ఉంది. సో అప్పుడు బహుశా హైకోర్టులో కూడా దీని మీద వచ్చింది. బట్ మీకు చెప్పాలని మళ్ళీ అది కూడా హైకోర్టు జడ్జిమెంటే ఉంది, 3SS జడ్జిమెంట్ అని. చాలా స్పష్టంగా అది సండే అయినా సాటర్డే అయినా ఎప్పుడైనా కూల్చొచ్చు, 3SS వితౌట్ నోటీస్. సో అది ఉంది. వితౌట్ నోటీస్ కూడా చేయొచ్చు. వితౌట్ నోటీస్ 405 GHMC యాక్ట్. అండ్ సండే అయినా సాటర్డే అయినా ఎప్పుడైనా చేయొచ్చు. ఓన్లీ పబ్లిక్ హాలిడేస్ 3SS జడ్జిమెంట్ అనేది ఒక క్లబ్ హౌస్ని డిమాలిష్ చేస్తారు. ఏలూరు దగ్గర ఉండడం క్లబ్ హౌసెస్ చేసినప్పుడు దాంట్లో అది మొహరం రోజు ఏదో ఉంటుంది అనుకుంటా, అది పండగ రోజు ఏదో, అంటే పబ్లిక్ హాలిడే. ఆ రోజు చేసినప్పుడు అది ఆ రోజు సండే కూడా వస్తుంది, సండే అనేది వస్తే 3SS జడ్జిమెంట్లో డివిజన్ బెంచ్ ఆఫ్ హైకోర్టు చాలా స్పష్టంగా చెప్తారు అనమాట. మీరు సండే అయినా సాటర్డే అయినా ఎప్పుడైనా కూల్చొచ్చు. ఓన్లీ పబ్లిక్ హాలిడే అది సండే రోజు పడ్డా కానీ కూడా మీరు చేయొద్దు అని చెప్తాం. అంటే పబ్లిక్ హాలిడే రోజు కూల్చొద్దు. సపోజ్ గాంధీ జయంతి అది ఉంది, లేదా ఏదో సంక్రాంతి ఉంది, లేకపోతే ఏదో దసరా ఉంది, పబ్లిక్ హాలిడే రోజు చేయొద్దు. పబ్లిక్ హాలిడే సండే రోజు పడ్డా కానీ కూడా చేయొద్దు అని కూడా ఇచ్చారన్నమాట. అంటే క్లారిటీ ఇవ్వడం అన్నమాట. సండే రోజు చేయొచ్చు అనేది కూడా స్పష్టంగా చెప్తాం. అంటే సాటర్డే సండే అప్పుడు అన్నారు మీరు అంతా సెలవుల రోజే చేస్తున్నారు, సెలవులు ఎప్పుడైనా చేయొచ్చు. దిస్ ఇస్ నో బార్. 3SS జడ్జిమెంట్ చాలా స్పష్టంగా ఉంది. వీ ఫాలో ద ప్రొసీజర్, రూల్ ఆఫ్ లా అనేది ఉంటుంది. నోటీసులు ఇవ్వాల్సిన చోటు నోటీసులు ఇస్తున్నాము. ఇప్పుడు మాకు చాలా బలోపేతం చేశారు. ఇప్పుడు ఏది ప్రభుత్వం నుంచి ఆర్డినెన్స్ ద్వారా మాకు చాలా పవర్స్ ఇచ్చారు. చాలా యాక్ట్స్ ద్వారా కూడా మాకు పవర్స్ వచ్చాయి. మ్యాన్ పవర్ వచ్చాయి, చాలా స్ట్రెంత్. ఇప్పుడు మీరు అంటున్నారు సైలెంట్ అయిపోయిందా అన్నారు. సైలెంట్ ఏం కాదు.
ఇవన్నీ కూడా ఒక స్ట్రాటజికల్గా వీఆర్ దాన్ని బిల్డ్ చేస్తూ చేస్తాం అనమాట. ఇప్పటికీ డెమాలిషన్స్ అవుతున్నాయి, కానీ మీకు ఏంటంటే నాగార్జున డెమాలిషన్ లాంటిది అయితేనే మీరు అప్పుడు దాన్ని మీడియా విల్ బి హ్యాపీ, అది క్యారీ చేయాలనుకుంటారు. సో వెనకాల చాలా జరుగుతున్నాయి, డెమాలిషన్స్ అవుతూనే ఉన్నాయి, కానీ అది చిన్న చిత్కా అన్ని జరుగుతూనే ఉన్నాయి. సో మీరు అనుకుంటే మేము మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఆగస్ట్లో వచ్చినప్పుడు ప్రెస్ మీట్ పెట్టాం మేము. పెట్టి నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాను. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ డేటాని స్క్రీన్ మీద చూపిస్తూ మీడియా అందరితో కూడా మాట్లాడు. ఆగస్ట్ ఫస్ట్ వీక్ అండి, డిమాలిషన్ కూడా స్టార్ట్ చేయలేదు. చెప్తూ 61% చెరువులు మొత్తం ఆక్రమణ అయినాయి హైదరాబాద్లో, మిగతా ఉంది 39% అని రిమోట్ సెన్సింగ్ దాంతో చెప్తూ ఫేజెస్ చెప్పాను. మేము చేసేది ఏం చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ ఫేజ్ 1, ఫస్ట్ ఈ విధ్వంసాన్ని ఆపాలి. ఈ విధ్వంసాన్ని ఎలా ఆపాలంటే కనుక వీల్ గో ఆన్ డెమాలిషన్స్. నెక్స్ట్ ఫేజ్ 2, ఈ డెమాలిషన్స్ తోటి ఆగిపోతాయి. ఫస్ట్ ఫర్దర్ ఎంక్రోచ్మెంట్స్ ఆగిపోతాయి. అన్నీ కూలగొడదాం అనట్లేదు, డెమాలిషన్స్ చేయగానే ఆ డిటరెన్స్ తోటి ఎవ్రీథింగ్ విల్ కొంతవరకు అవుతుంది. ఆ తర్వాత ఫర్దర్గా ఏం చేసాం, అధికారుల మీద కేసులు పెట్టాం, డెమాలిషన్స్ చేసినప్పుడు ఇప్పుడు చేయాలంటే 1-2 సార్లు ఆలోచన చేస్తారు. రేపు ఎవడైనా ఇప్పుడు చేసినాడు అనుకోండి, ఇప్పుడు చేస్తే అతను రేపు తప్పకుండా ముందు అతను డెమాలిషన్ అవుతుంది. ఇప్పుడు కూడా అంటే ఫస్ట్ ఈజ్ డెమాలిషన్, సెకండ్ ఈజ్ రిజ్యునేషన్. ఓకే, అంటే ఎందుకు చేస్తున్నాం ఇదంతా? ఊరిని కూలగొట్టం ఏమన్నా మాకేమన్నా దాంతో ఆనందం వస్తుందా? కూలగొట్టం ఇది డిస్ట్రక్టివ్, భవిష్యత్తు కోసం కదండి. ఎగ్జాక్ట్లీ. దీని తర్వాత అసలు పని అప్పుడు మొదలవుతుంది. ఇది మొదట జరుగుతున్నది, ఇది ఒక ప్రారంభంలో జరిగేటటువంటి ఒక ప్రక్రియ మాత్రం ఇది. దాని తర్వాత జరిగేది అసలుది చెరువులు నాలాలు రివైవల్ అనమాట. అది దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. కూలగొట్టడం ఇంపార్టెంట్ కాదు, కన్స్ట్రక్టివ్గా చెరువుని పునరుద్ధరణ చేయటం, నాలాలు మళ్ళీ ఎస్టాబ్లిష్ చేయటం, లేకపోతే గవర్నమెంట్ ల్యాండ్ని రిస్టోర్ చేయటం, పార్క్ ఉంటే కనుక పార్కును రిస్టోర్ చేయటం, ఇవన్నీ దీస్ ఆర్ ద మనకి జరిగేటటువంటి ఇంపార్టెంట్ ఇదనమాట. సో అంతే తప్ప కానీ ఇది చేసేది దానికోసం. అది డెమాలిషన్ స్టార్ట్ చేయకముందే చెప్పాం. సో అంటే దాని అర్థం అన్నీ చేస్తారనేది. ఇప్పుడు ఏది మీరు నివాసమై ఉన్నటువంటి ఇళ్ళని దాన్ని కూల్చొని ఇప్పుడు అంటున్నారు, ఇంతకుముందు ఫస్ట్ నుంచి ఇదే మాట అంటున్నాం. ఎప్పుడు కూడా మేము నివాసం ఉన్న ఇల్లుని ఏది కూల్చలేదు. ఒక్కటి సున్నం చెరువు దగ్గర రేకుల షెడ్లు అది ఉన్నదాన్ని అక్కడ చేసాము. అది ఏది సున్నం చెరువు దగ్గర వాళ్ళు ఎందుకు అక్కడ ఎవడైతే గ్రాబ్ చేసి ఉన్నాడో, ఆ చెరువుని గ్రాబ్ చేసి ట్యాంకర్ల బిజినెస్ చేస్తున్నాడో అతని కింద పనిచేసే స్టాఫ్ అనమాట. దానికి ముందు ఒక వారం రోజుల ముందు ఎన్కన్వెన్షన్ కూల్చినప్పుడు దాని చుట్టూ చుట్టూ ఆ తెమ్మిడికొంట చెరువు అంటారు, దాని చుట్టూ చాలా షెడ్స్, చాలామంది ఇట్లా ఏది ఉన్నాయి, చిన్న ఇల్లులు వేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎవరికి కూల్చలేదే.